మీకు తెలుసా దసరా ఎందుకు జరుపుకుంటారో? ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటుంది. ముఖ్యంగా రామాయణంలో వివరించిన విధంగా రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని జరుపుకుంటారు. ఇది నవరాత్రి 9 రాత్రుల పండుగ ముగింపును సూచిస్తుంది మరియు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో సహా వివిధ ఆచారాల ద్వారా గుర్తించబడుతుంది. దసరా గురించిన ముఖ్య విషయాలు: 1. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఇది ధర్మం యొక్క విజయం మరియు ధర్మం, కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. 2. పండుగలు మరియు వేడుకలు. ఊరేగింపులు, నృత్యాలు మరియు రామాయణ సన్నివేశాల నాటకీయ పునర్నిర్మాణాలతో ప్రాంతాల వారీగా వేడుకలు మారుతూ ఉంటాయి. 3. హార్వెస్ట్ ఫెస్టివల్. కొన్ని ప్రాంతాలలో, ఇది పంట కాలం ముగింపును సూచిస్తుంది. ఇది కృతజ్ఞతాపూర్వకంగా మారుతుంది. మొత్తం మీద, దసరా ఐక్యత, ధర్మం మరియు వేడుకల స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.